నాచో నాచో రే నాచో రే నాచో రే. నెక్స్ట్ డాన్స్ చేసే అందాల భామ మోనిషా. అడ్డొస్తే పంపిస్తా తన్ని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని. బన్నీ బన్నీ సిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ. సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని. ఈడులోన దాగుంది గుడు పుఠాని, పట్టులోన దొరికింది పల్లి బఠాని. ఏ ఒంటి గంట కొట్టాక గుంపుల్లో జారి అరిగంట నువ్వు కట్టాక జంబో జలానే వదిలిపెట్టను దాన్ని అందాన్ని, విడిచిపెట్టకు వాణ్ణి పరువాన్ని. వద్దొద్దు గుర్తొద్ది పాట కానీ చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూనే. వినరా బన్నీ ఏంటే సిగ్నే వినరా బన్నీ ఏంటే సిగ్నే బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ. అన్ని కాదు అందుకోరా కొన్ని, అన్ని కాదు అందుకోరా కొన్ని. అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని, అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని. బన్నీ బన్నీ సిన్నే సిన్నే సూపర్ పర్ఫార్మెన్స్. మాసు, అందులో డ్యూయట్ మాసు అంటే బన్నీ బన్నీ పాడిన మించి ఇంకోటి లేదు కదా. అందుకే సెలెక్ట్ చేసాం. అవునా, బాగా చేసాం కూడా. బాగా చేశారు కూడా. అది సరే కానీ చెప్పండి అసలు ఈ పాటకి సంబంధించి అంటే చాలా మంది ఇందాక చెప్తున్నారు టైం లేదండి, సరిగా చేయలేదండి, అదండి ఇదండి అంటూ. మీకు రీజన్లు ఉన్నాయా? అవేవి చెప్పొద్దండి స్టేజ్ మీద. ఏది ఇచ్చినా ఏది టైం ఏది ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పింది మనం చేయాలంతే. ఒకసారి బాగా చేయొచ్చు, బాగా చేయకపోవచ్చు, అది మా మీదే ఆధారపడి ఉంటుంది. అవునా, దానికి టైం అని దీనికి రీజన్స్ చెప్పకూడదు. రీజన్స్ ఏ ఉండవంటావు. అది విన్నింగ్ యాటిట్యూడ్ అంటే. రైట్, మరి నీ పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ లో ముందుగా రోజా గారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకైతే. ఎందుకంటే సాంగ్ హెవీగా చేయాలి అనే కాన్సెప్ట్తో వచ్చారు, హెవీగా చేశారు, కానీ క్లారిటీ లేదు. ఒక మూమెంట్ తర్వాత ఇంకో మూమెంట్, ఆ తర్వాత ఒక మూమెంట్, అలా తెలియకుండా ఫినిషింగ్ ఎక్కడో స్టార్టింగ్ ఎక్కడో తెలియకుండా హెవీగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. సెకండ్ తప్పు ఏం చేస్తారంటే అబ్బాయి తనిగా ఆడుకుంటున్నారు, మీరు తనిగా ఆడుకుంటున్నారు, సంబంధం లేనట్టు. ఒక
ఒక హీరో హీరోయిన్ గా ఆడుతున్నప్పుడు ఇద్దరు ఈక్వల్ గా పక్క పక్కన నించోవాలి. మీరు వెనక ఎక్కడ ఉన్నారు, తను మిమ్మల్ని కవర్ చేసి ఆడుతున్నారు. ఫుల్ గా హాఫ్ సాంగ్ కవర్ చేస్తున్నారు. ఒకటి అబ్బాయి మిమ్మల్ని చూసుకొని వెనక్కన్నా రావాలి, లేదా మీరు అబ్బాయిని చూసుకొని మీరన్నా ముందుకొచ్చి అబ్బాయి పక్కన నించుంటే ఆ కెమిస్ట్రీ బాగుంటుంది. లేకపోతే సంబంధం లేనట్టు ఉంటుంది. ఎంత బాగా చేసినా కూడా మీ ఇద్దరిలో ఆ కెమిస్ట్రీ వర్కౌట్ కాకపోతే చూసే వాళ్ళకి ఆ ఫీల్ ఉండదు. డాన్స్ ఒక్కటే ముఖ్యం కాదు, డాన్స్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్, ఆ సాంగ్ ఏ ఫీల్ లో వెళ్తుందో ఆ ఫీల్ అన్ని ఇచ్చినప్పుడే అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. 55 out of 100. Noble Master. కొరియోగ్రాఫర్స్ నే చెప్తా, అక్కడ వచ్చి మీ పవర్ అన్ని చూపించవద్దు. మీ ఫుల్ పవర్ ఇచ్చేస్తే మీ పార్ట్నర్ అంత పవర్ గా చేసిన వాళ్ళ ఉండాలి, లేకపోతే మీ పార్ట్నర్ కే మైనస్. మీ సంగతి ఏమాదంటే కొరియోగ్రాఫర్ వచ్చి ముందు చేస్తూనే ఉన్నారు, హీరోయిన్ వచ్చి వెనకాల ఉంటారు. అది ఎలాగ ఉంటుంది తెలుసా? ఏదో మూమెంట్ మర్చిపోయి వెనకాల పోయి ద గ్రూప్ డాన్సర్స్ అడ్జస్ట్ చేసుకొని డాన్స్ చేస్తూనే ఉన్నారు, కెమెరాకి తెలియకుండా. గ్రూప్ డాన్సర్స్ అలా ఉంది. మీరు కంటెస్టెంట్, మీరే ఇంపార్టెంట్. ఫస్ట్ మేము పర్ఫెక్ట్ గా చూడాలి. ఇంత పెద్ద స్టేజ్ ఉన్నాయి, ఇట్ సైడ్ ఎంతో లెంత్, అటు సైడ్ ఎంతో లెంత్, మీరు యూజ్ చేయట్లేదు. అక్కడే మీరంతా అది మొత్తం మూమెంట్ జంప్. నేను మూమెంట్ గురించి ఏం చెప్పలేదు, చాలా బాగుంది, మాసిగా ఉంది, యాప్ట్ గా ఉంది, అన్ని బాగుంది. కానీ మీ ప్రెసెంటేషన్ ఎక్కడ, క్లారిటీ ఎక్కడ? దాంట్లో ఏం లేదు, ఫుల్ క్లమ్సీ. మొత్తం మీరు హీరోయిన్ వెనకాల పోయి కొరియోగ్రాఫరే ముందు ఉన్నారు. ఆయన తర్వాత ఆయన హైట్ కాంబినేషన్ ఎక్కువ హైట్, కానీ కొంచెం హెవీగా చేస్తే ఇంకా బాగా హెవీగా తెలుస్తుంది. సో మీరు ఫుల్ డామినేట్ అయ్యారు. నేను మీకోసమే ప్రతి ఒక్కరికి నేను చెప్తూనే ఉన్నా, కొరియోగ్రాఫర్స్ కొంచెం తక్కువ చేయండి, కాకపోతే మీ కంటెస్టెంట్కే అది మైనస్, అది రిస్క్. నెక్స్ట్ టైం నుంచి బాగా చేస్తాను సార్. Monisha and Ishwar, Noble garu meeku ichevi 50 marks, 50 points. Thank you, sir. Very good, Tanu Roy. I don't know, somehow this is little dress could have been little more perfect and clothes, and I don't know, this is you're wearing a 3/4 pant and top. Why you're wearing this? Because of chunni. Why chunni when you're wearing pant and top? That's why. It's okay, it's your wish. I like it, I enjoyed the performance. Thank you. 15 out of 20. Thank you. Lahari. ఓ చిన్న మాట చెప్పాలనుంది, మరి Definitely. కొరియోగ్రాఫర్ మరి కోపం వస్తుందో బాధపడతాడో నాకు తెలియదు. చెప్పండి. అంటే ఇప్పుడు ఒక మాట అన్నారు కదా మీరు, ఎన్ని సాంగ్స్ ఇచ్చినా మనం చేయగలగాలి కానీ టైం సరిపోలేదనో అది ఇది రీజన్స్ చెప్పకూడదు అని. అది నాకు ఎలా అనిపించింది అంటే, మీరు చెప్పేటప్పుడు చాలా ప్రౌడ్ తో చెప్తున్నట్టు అనిపించింది. అదేంటో హర్ట్ అయ్యా నేను. అలా సడన్ గా మీరు ఆ మాట అనేసరికి మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అంటే అందరికీ ఆ టాలెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉండదు కదా. ఒకటి చెప్పండి, అది కరెక్టా కాదా? అది అందరికీ సాధ్యం కాదు. అది ఎలా ఉందంటే, మీరు మాట్లాడేటప్పుడు ఒక ప్రౌడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అంటే చిన్న ఏజ్ లోనే అది ఏమో మరి నాకు అలా అనిపించింది. అది నాకే ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అలా కాదు ఇవంతా అడిగా కాబట్టి. తను ఎవరిని ఉద్దేశించి అనలేదు. రెగ్యులర్ గా డాన్స్ చేసే వాళ్ళకి ఒక్క రోజులో వాళ్ళు కావాలంటే 10 సాంగ్స్ కూడా కంపోజ్ చేసి స్టేజ్ మీద చేయగలుగుతారు. Yes, you are right. Of course. అంతే. 17 out of 20. Thank you so much. చిత్రలేఖ గారు, మీ చేతిలో బెత్తం తక్కువేమో కదా? వీళ్ళందరూ పట్టుకుంటారు నెక్స్ట్. ఓకే, చెప్పండి. జనరల్ గా బన్నీ సాంగ్ అనగానే మూవీలో ఏ కాస్ట్యూమ్ ఉంటుందో చాలా వరకు ఎవరు పర్ఫామ్ చేసినా అదే కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ కాస్ట్యూమ్ లో వేరియేషన్ చూపించారు, బాగుంది అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, నాకు నచ్చింది. శ్రావణి గారు మీరేమంటారు? అంటే కొంచెం క్లమ్జీగా అనిపించింది నాకు, అదొక్కటి చూసుకుంటే బాగుంటుంది. అంతే, చాలా బాగుంది డాన్స్. థ్యాంక్ యూ. ఇంకా కొంచెం ఎనర్జీ పెట్టొచ్చు. డెఫినెట్ గా మీరు చేయగలుగుతారు అని అనిపిస్తుంది. కొద్దిగా ఎనర్జీ డ్రాప్ అయింది ఫస్ట్ స్టార్ట్ టు ఎండ్. కొంచెం ఫార్ములాగా నేర్చుకున్నట్టు ఫినిష్ చేస్తే చాలు అన్నట్టు నాకు అలా అనిపించింది. మోనిషాకి మీరిచ్చే మార్క్స్ 17.
రైట్. సో మోనిషా అండ్ ఈశ్వర్ 300 కి మీరు గెలుచుకున్నవి ఎన్నో చూద్దాం. 300 కి 188 మీ స్కోర్. థ్యాంక్ యూ. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చుంటే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మోనిషా MONISHA మోనిషా అని టైప్ చేసి 57575కి SMS చేయండి. తెలుసు కదా, మీరు తనతో కూర్చొని హ్యాపీగా కాఫీ తాగొచ్చు అండ్ ఆల్సో మీ ఓట్ తనని గెలిపించచ్చు కూడా. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆ SMS. మీరు ఆ పనిలో ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మోనిషా అండ్ ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. नाचो नाचो रे नाचो रे नाचो रे